తిమోతి 3వ అధ్యాయం 16వ వచనం. 2 వాక్య భాగంలో ఒకటి పాత నిబంధన నుంచి, ఇంకోటి కొత్త నిబంధన నుంచి. పాత నిబంధన వాక్య భాగము దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం. కొత్త నిబంధన వాక్య భాగము 2 తిమోతి 3వ అధ్యాయం 16వ వచనం. అన్మ్యూట్ చేసుకొని చదవండమ్మా జయంతి గారు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 22వ వచనము. ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును. అంధకారంలోని సంగతులు ఆయనకు తెలియను. వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్ద ఉన్నది. రెండో తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. దైవజనుడును సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లును దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్నది. థ్యాంక్ యూ అమ్మా. నేను కూడా చిన్న ప్రార్థన చేసి ముందుకు వెళ్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు. ఎంతో దూరదర్శనంతో, ఎంతో ప్రయాసంతో సహోదరి దెబోరా గారు ఈ వేదికని స్థాపించడమే కాదు, ఎంతో ప్రయాసపడి దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. దాన్ని బట్టి తండ్రి సార్వత్రిక సంఘం మేలు పొందుతుంది. నేను కూడా అనేక సార్లు ఈ జూమ్ మీటింగ్లో పాల్గొని ఉపదేశిస్తూ నేను కూడా ఆశీర్వదించబడుతున్నాను. ఈ సమయంలో తండ్రి ఈ జూమ్ మీటింగ్లో పాల్గొనేటకు వచ్చిన ప్రతి వ్యక్తిని మీ చేతిలో అప్పచెప్తున్నాం. సండే సాయంత్రం వేళ వాళ్ళు ఏదన్నా పనులు చేసుకొని ఉండొచ్చు, రిలాక్స్ అవుతూ ఉండొచ్చు, కానీ మేము దేవుని సన్నిధిలో సమయం గడపాలి, వాక్యపరంగా ఆత్మికంగా మేము బలపరచబడాలి అని మంచి ఉద్దేశంలతో వాళ్ళు వచ్చి ఉన్నారు. ఆశ కలిగిన ప్రాణంని మీరు తృప్తిపరిచే దేవుడై ఉన్నారు తండ్రి. అలాగే మీ దీనదాసుని సమయంలో నించబెట్టి మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. వంశావళి నుంచి ఏమేమి మర్మాలు ఉన్నాయో నేర్చుకునేటకు మీరే మార్గం సరళపరుస్తున్నారు. దాన్ని బట్టి ఎంతో వందనాలు. ఈ దినం, ఈ వేళ, ఈ పూట వంశావళి నుంచి మేము నేర్చుకునే పాఠాలు ఏంటో మా విశ్వాస నేతను మెప్పి బయలుపరుస్తారని నమ్ముచు ఈ విన్నపంలో మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన వేడుకుంటున్నాం. ఆమీన్, ఆమీన్, ఆమీన్. ఎప్పుడు కూడా ఒక జనరల్ సత్యం నేను పంచుకొని ముందుకు సాగుతాను. మరి నేను గుర్తు చేస్తాను. ఎప్పుడు కూడా నేను అలసిపోను ఆ సత్యం జ్ఞాపకం చేసుకుంటుటకు. ఎందుకంటే ఆ సత్యం మీదనే క్రైస్తవ జీవితమే ఆధారం పడి ఉంది. కాబట్టి మనం ఒకసారి ప్రశ్న వేసుకుంటే, దేవుడు మనకు అప్పచెప్పిన అన్నిటికంటే ప్రాముఖ్యమైన పరిచర్య ఏంటి అని మనం ప్రశ్న వేసుకుంటే, లేఖన పరంగా మనం గమనిస్తే అన్నిటికంటే శ్రేష్టమైన పరిచర్య ఆయనను ఆరాధించే పరిచర్య అయి ఉన్నది. దేవుణ్ణి ఆరాధించే విషయంలో దేవుడు మన జీవితంలో కుమరించిన దీవెనలు బట్టి ఆయనను ఆరాధించడం మంచిదే, కానీ అన్నిటికంటే శ్రేష్టమైన ఆరాధన ఏమై ఉన్నదంటే మన దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనం నేర్చుకోవాలి. ఆయనలో ఉన్న మంచి గుణముల బట్టి, విషయాలు బట్టి మనం ఆయనను ఆరాధించడం మనం నేర్చుకోవాలి. ఎందుకు ఆరాధన అన్ని పరిచర్యల కంటే గొప్ప పరిచర్య అని మనం చెప్పొచ్చు. కారణం ఏంటంటే వేరే అన్ని పరిచర్యలు, ఈ లోకంకి నిమిత్తమైన పరిచర్యలు, ఏమన్నా ఒక పరిచర్య ఈ లోకంలో ప్రారంభమై పరలోకంలో కూడా కొనసాగుతుందంటే అది ఆయనను ఆరాధించే పరిచర్య. అది శాశ్వతమైన పరిచర్య. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, మీరు అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వండి. పరలోకంకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైనా స్వస్థపరిచే పరిచర్య ఉంటుందమ్మా? ఎవరైనా రోగిలు ఉంటారమ్మా పరలోకంలో? అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. అందరు మహిమ శరీరం ధరించుకొని ఆరోగ్యంగా ఉంటారు. అలాగే మనం పరలోకం చేరిన తర్వాత అక్కడ వెళ్ళి ఏమైనా సువార్త బోధించి ఆత్మను రక్షించే పని ఉంటుందమ్మా? ఉండదు. అందరు కూడా అక్కడ పరిశుద్ధులే. సో ఏమన్నా ఒక పరిచర్య ఈ లోకంలో ప్రారంభమై పరలోకంలో కూడా కొనసాగుతుంది. ఏదన్నా ఒక పరిచర్య శాశ్వతమైన పరిచర్య అంటే అది ఆయనను ఆరాధించే పరిచర్య. ఇంకా నేను ఎప్పుడు మీకు గుర్తు చేసే సత్యము, మన చుట్టూ ఉన్న దీవెనలు బట్టి ఆయనను ఆరాధించడం మంచిదే, కానీ అన్నిటికంటే శ్రేష్టమైన ఆరాధన ఏమై ఉన్నదంటే మన దేవుడు ఏమై ఉన్నాడు, ఆయనలో ఏం మంచి మంచి గుణములు ఉన్నాయి, దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనం నేర్చుకోవాలి. ఎందుకంటే అప్పుడప్పుడు మన చుట్టూ ఎలాగా పరిస్థితులు కనిపిస్తుంటాయంటే మంచిగా కనిపిస్తుంటాయి, అప్పుడప్పుడు మంచిగా కూడా ఉండవు. ఎప్పుడు పరిస్థితులు అనుకూలంగా లేవో మన చుట్టూ దేవుని మంచితనం మారిపోతుందమ్మా? లేకపోతే అప్పుడు కూడా దేవుడు మంచోడేనా? అడుగుతున్నా మిమ్మల్ని. అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. మారిపోదు.
ఆ, మారిపోని దేవుడు, మారని దేవుడు. మారని దేవుడు, ఆయన ఎప్పుడు మంచివాడు. అందుకే కొరడా దెబ్బలు తిని సంఖ్యలతో బంధింపబడి చెరలో వేయబడిన పౌలు శీల వాళ్ళ చుట్టూ పరిస్థితులు అనుకూలంగా లేవు, భయంకరంగా ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో కూడా స్తుతి పాటలు పాడుతున్నారు. అయితే దేవుని మంచితనంలో, ఆయనలో ఉన్న మంచి గుణముల్లో ఎన్నో మంచి గుణములు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఆయన మర్మాలు బయలుపరిచే దేవుడు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం సహోదరి జయంతి ఎంతో చక్కగా చదివినిపించింది. గూఢమైన విషయాలు, కనిపించని విషయాలు మనకు కనిపించేటట్లు దేవుడు చేస్తాడు. నేను ఇంకొక ప్రశ్న కూడా అడిగి నేను ముందుకు వెళ్తాను. 2 తిమోతి 3వ అధ్యాయం 16వ వచనంలో ఏమని రాయబడి ఉన్నదంటే, సహోదరి జయంతి గారు ఎంతో చక్కగా చదివినిపించారు. దైవావేశం వలన పుట్టిన ప్రతి లేఖనం మనకి ఆశీర్వాదకరంగా ఉంది అనే మాటలు. ఆ ప్రతి లేఖనం అనే మాటలో వంశావళిలు కూడా ఉన్నాయా లేదా? చెప్పండి మీరే. ఉన్నాయి పాస్టర్ గారు. ఉన్నాయి. సో వంశావళి ద్వారా కూడా మనం అనేక పాఠాలు నేర్చుకోవచ్చు. సో అనేక మర్మాలు మనం కొన్ని వారాలుగా నేర్చుకుంటున్నాము. పోయిన వారం మనం చూసింది స్లైడ్ నెంబర్ 21 నుంచి మన బ్రదర్ రాజ్ కుమార్ గారు మనకు చూపిస్తారు. ద్వితోపదేశకాండం 8వ అధ్యాయం 18వ వచనంలో ఏమని రాయబడి ఉందంటే, మోషే ప్రవచన, నాలంటి మెస్సయ్య వస్తాడు అనే ప్రవచన ద్వితోపదేశకాండం 8వ అధ్యాయం 18వ వచనంలో ఉంది. ఆ ప్రవచనం తీసుకొని కొత్త నిబంధనలో ఉన్న సేవకులు యూదుల ముందు నిల్చొని యేసువే మెస్సయ్య అని రుజువుపరిచారు. ఇప్పుడు అపోస్తల కార్యం 3వ అధ్యాయం 21వ వచనం, అక్కడ పేతురు యూదుల మధ్యన నిల్చొని యేసువే మెస్సయ్య అని ఏ ప్రవచనని ఆధారం చేసుకొని మాట్లాడుతున్నాడు. పోయిన వారము బహుశా 5 మంది లేరు, మరి ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను. సహోదరి జయంతి చదివి వినిపిస్తారు. అమ్మా, అపోస్తల కార్యం 3వ అధ్యాయం 21వ వచనం చదవమ్మా. అపోస్తల కార్యం 3వ అధ్యాయం 21వ వచనం బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. అపోస్తుల కార్యం 3వ అధ్యాయము 21వ వచనం, అన్నిటికీ కుదురుబాటు కాలమును వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధుల ప్రవర్తకుల నోట పలికించెను. కంటిన్యూ అమ్మా, కంటిన్యూ. పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి అయి ఉండుట అవశ్యము. మోషే ఇట్లనెను, ప్రభువైన దేవుడు నా వంటి యొక్క ప్రవర్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పునని అన్ని విషయంలో మీరు ఆయన మాట వినవలెను. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. చాలమ్మా, నా లంటి ప్రవక్త వస్తాడని మోషే చెప్పాడు. అలాగే ఇదే మాటలు స్టెఫెన్ కూడా సనద్రిన్ సభ ముందు నించొని మాట్లాడుతున్నాడు. ఆ వాక్య భాగం కూడా మనం చదువుకుందామమ్మా. అపోస్తల కార్యం 7వ అధ్యాయం 37వ వచనం. అపోస్తల కార్యం 7వ అధ్యాయం 37వ వచనం బైబిల్స్ లో అండర్లైన్ చేసుకోండి. అపోస్తుల కార్యం 7వ అధ్యాయము 37వ వచనం, నా వంటి ఒక ప్రవర్తకుని దేవుడు మీ సహోదరులలో నుండి మీకు పుట్టించును అని ఇజ్రాయిలతో చెప్పిన మోషే ఇతడే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ మా. సో నా లంటి ప్రవక్త అంటే మరి మోషేకి యేసుక్రీస్తు ప్రభువారికి పోలికలు తప్పవు. మన దేవుడు సర్వజ్ఞాని అయి ఉన్నాడు. సర్వజ్ఞాని అయిన దేవుడు అకస్మాత్తుగా రక్షకుడిని ఈ లోకంకి తీసుకొని రాలేదు. అందుకే హీబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం నేను అనేక సార్లు చదివించాను, మరి మీకు గుర్తు చేస్తున్నాను. నానా సమయంలో నానా విధానాలుగా దేవుడు మాట్లాడుతూనే వచ్చాడు. రాబోయే రక్షకుడు గురించి, ఆయన శిలువ మీద ముగించే రక్షణ ప్రణాళిక గురించి. లేకపోతే రక్షకుడు ప్రవచనాలు లేకుండా, సూచన లేకుండా వస్తే, ఆయన వచ్చి రక్షణ ప్రణాళికని ముగిస్తే శిలువ మీద, కొంచెమంది ఏమని అనుకుంటారంటే ఇది అకస్మాత్తుగా జరిగిన సంఘటన అని అనుకుంటారు. సూచనలు ఉన్నాయి, ప్రవచనాలు ఉన్నాయి కాబట్టి ఇది దేవుని కార్యము అని నమ్మాలి. నేను ఒక నిజమైన ఉదాహరణ చెప్పి ముందుకు వెళ్తాను. ఆ ఉదాహరణ నిజమైన సంఘటన చెప్పి ముందుకు వెళ్తాను. దాని తర్వాత నేను ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. ఒక సేవకుడు ఆయన సాక్ష్యం పంచుకున్నాడు. ఆయన ఆ ట్రైన్ నుంచి దిగుతున్నాడు. స్టేషన్కి ఆయన ట్రైన్ వచ్చింది, దిగాడు. ఇంకా చాలాసేపు అక్కడ ట్రైన్ ఆగదు కాబట్టి ఆయన స్టేషన్లో ఆయన వెంటనే ఆయన సామాన్లన్నీ కూడా కింద దించాడు. దాని తర్వాత ట్రైను బయలుదేరి వెళ్ళిపోయింది.
ట్రైన్ బయలుదేరి వెళ్ళిపోయిన తర్వాత ఆయనకు అర్థమైంది ఏంటంటే, ఆయనకు తెలిసింది ఏంటంటే, ఒక బ్రీఫ్ కేస్ దాంట్లో ఎన్నో విలువైన వస్తువులు ఉన్నాయి. ఆ బ్రీఫ్ కేస్ ట్రైన్‌లోనే ఉండిపోయింది. ఇంకా పాపం ఆయన కంగారు పడటం స్టార్ట్ చేశాడు ఆ సేవకుడు. ఇప్పుడు ఏదన్నా ట్రైన్ ఏమన్నా టాక్సీ అన్నా, ఆటో అన్నా తీసుకొని ఆ ట్రైన్ నెక్స్ట్ స్టేషన్‌కి వెళ్ళే లోపల వెళ్ళాలంటే చాలా కష్టం. ఎందుకంటే ట్రైన్‌కైతే ట్రాఫిక్ ప్రాబ్లమ్ ఉండదు. మన సిటీస్‌లో మీకందరికి కూడా తెలుసు. ఆటోలో రోడ్‌లో వెళ్తే, టాక్సీలో వెళ్తే ట్రాఫిక్ కంజెషన్ వల్ల స్పీడ్‌గా మనం వెళ్ళలేం. ఆయనకు తెలుసు. ఆయన టాక్సీ తీసుకోనన్నా, ఆటో తీసుకోనన్నా నెక్స్ట్ స్టేషన్‌కి వెళ్ళే లోపలే అక్కడి నుంచి కూడా ట్రైను వెళ్ళిపోతదని ఆయనకు తెలుసు. సో, ఆయన కంగారు పడి ప్రార్థన చేశాడు. ప్రభా! ఆ బ్రీఫ్ కేస్ నాకు దొరికేటట్లు చేయి తండ్రి. దాంట్లో ఎన్నో విలువైన వస్తువులున్నాయి. నా బైబిల్ ఉంది. ఇంకా ఎన్నో ఇంపార్టెంట్ థియోలాజికల్ మ్యాటర్ ఉంది. నువ్వే రక్షించు. నువ్వే నాకు సహాయం చేయి అని ప్రార్థన చేసినప్పుడు ఆయనకే ఆశ్చర్యం పుడుతున్నది. ట్రైన్ స్టేషన్‌లో ఒక అనౌన్స్‌మెంట్ ఆయన వింటున్నాడు. వెళ్ళిపోయిన ట్రైను తిరిగొస్తుందంట. హల్లెలూయా! ప్రైజ్ ద లార్డ్. వెళ్ళిపోయిన ట్రైను తిరిగొస్తుందంట. అది తిరిగొచ్చింది. ఈయన లోపల వెళ్ళాడు. ఆయన కంపార్ట్మెంట్ లోపల వెళ్ళాడు. ఎక్కడ బర్త్‌లో కూర్చొనున్నాడో అక్కడ ఉన్న బ్రీఫ్ కేస్‌ని తీసుకున్నాడు. కింద దిగాడు. హల్లెలూయా! ప్రైజ్ ద లార్డ్ చెప్పుకున్నాడు. తర్వాత ఆయన ఎళ్లి స్టేషన్ మాస్టర్ అక్కడ ఉన్న వేరే వాళ్ళతో మాట్లాడితే ఎందుకు ట్రైన్ తిరిగొచ్చింది అనేది కనుక్కుంటే ఒక సత్యం ఆయన గ్రహించాడు. ఆర్ ఒక విషయం ఆయన తెలుసుకున్నాడు. ఏమనంటే ఆ ట్రైను అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్‌లో ఒక యాత్రికుడు ఆయన వాష్‌రూమ్‌కి వెళ్లి కొలాయి తిప్పితే అక్కడ నీళ్ళు రాట్లేదు. ఆ ప్యాసింజర్‌కి చాలా కోపం వచ్చింది. ఏంటి నీళ్ళు రాట్లేదు ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్‌లో అని ఆ ట్రైను చైన్ లాగాడు. ట్రైన్ ఆగిపోయింది. ఆగిపోతే డ్రైవర్ గారికి చాలా కోపం వచ్చింది. వచ్చాడు. ఆయన వచ్చి ఆ ప్యాసింజర్ దగ్గరొచ్చి, "ఎందుకు నువ్వు చైన్ లాగావు?" అని ఆయనను అడిగాడు. అడిగినప్పుడు కోపంతో ఉన్న ఈ ఫస్ట్ క్లాస్ ప్యాసింజరు అరవటం స్టార్ట్ చేశాడు. "అరే! నేను ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్‌లో ప్రయాణం చేస్తున్నా. ఇంత డబ్బులు చెల్లించి నేను ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్‌లో వెళ్తుంటే, మీరు మామూలు సౌకర్యాలు కూడా మీరు ఇయ్యరా? నేను రైల్వే మినిస్టర్‌కి కంప్లెయింట్ ఇస్తాను" అని ఆయన బెదిరించినప్పుడు ట్రైన్ డ్రైవరు ఆ ట్రైన్‌లో నీళ్లు మరీ నింపుటకు తిరిగి తీసుకొనొచ్చాడు. దాన్ని బట్టి ఈ సేవకునికి ఆయన ఆ బ్రీఫ్ కేస్ తిరిగి దొరికింది. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఎవరి చెయ్యి ఉందమ్మా దీంట్లో? ట్రైన్ తిరిగొచ్చిందంటే జీసస్ చెయ్యి. అకస్మాత్తుగా జరిగిందా? లేపోతే దేవుని చెయ్యి ఉందా దాంట్లో? దేవుని స్పష్టంగా చెయ్యి ఉంది. కనిపిస్తుందా? హ్మ్. దేవుని చెయ్యి ఉంది. దేవుని చెయ్యి ఉంది. కానీ నేను ఒక సేవకునిగా, తోడు సేవకునిగా ఆర్ ఆ సేవకుడే వెళ్లి ఒక నాస్తికుడు ముందు నించొని, నా దేవుడు ప్రార్థనలకి జవాబిచ్చే దేవుడండి. వెళ్ళిపోయిన ట్రైన్‌ని తిరిగి పంపించాడండి. ఇది దేవుని కార్యమండి అని ఒక నాస్తికునితో చెప్తే, ఆ నాస్తికుడు ఎలాగ స్పందిస్తాడంటే, అది మీ తలరాత అండి. అది మీ లక్ అండి. అందుకు ట్రైన్ తిరిగొచ్చిందండి. అది దేవుని కార్యమని మేము ఎందుకు నమ్మాలండి? అని అలాగ ఆయన గేలి చేస్తాడు ఒక నాస్తికుడు. కానీ నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. అదే లేఖనంలో ఒక 300 సంవత్సరముల క్రితమే ప్రవచనాలుంటే ఫలానా దినము ఫలానా సేవకుడు ఫలానా ట్రైన్‌లో ప్రయాణం చేస్తాడు. ఆయన ఫలానా కంపార్ట్మెంట్‌లో ఉంటాడు. ఆయన ఆ బర్త్‌లో కూర్చుంటాడు. తాత్కాలికంగా బ్రీఫ్ కేస్‌ని పోగొట్టుకుంటాడు. కానీ తిరిగి ఆయనకి బ్రీఫ్ కేస్ దొరుకుతుందని ప్రవచనాలు 300 సంవత్సరముల క్రితమే రాయబడి ఉంటే ఎవరన్నా అది అకస్మాత్తుగా జరిగిన సంఘటన అని చెప్పడానికి వీలుంటదా? లేకపోతే దేవుని కార్యం అని నమ్మాలా? చెప్పండి. అన్‌మ్యూట్ చేసుకొని చెప్పండి. అంటే 300 సంవత్సరాల క్రితం జరిగిందే నమ్ముతున్నాను. దేవుని 300 కార్యమని సంవత్సరముల నమ్మాలా? క్రితమే దేవుడు ప్రవచించాడే. అది అకస్మాత్తుగా జరిగిన సంఘటన కాదు. ఇది దేవుని కార్యము అని నమ్మాలి. హల్లెలూయా! ప్రైజ్ ద లార్డ్. సో, ఒక్క రక్షకుని జీవితం, ఒక్క రక్షకుని ఆ ప్రణాళిక శిలువ మీద ఆయన ముగించే ఆ కార్యం బట్టి లోక రక్షణనే ఆధారపడి ఉన్నది. సో, ఆయన వచ్చే ముందు నానా విధానాలుగా, నానా సమయంలో దేవుడు మాట్లాడుతూనే వచ్చాడు. సూచనలున్నాయి, ప్రవచనాలున్నాయి. ఈసాకు ఎలాగ యేసుక్రీస్తు ప్రభువాన్ని సూచించాడో ఆ వివరాలన్నీ కూడా నేను మీతో పంచుకున్నాను. ఇద్దరు జన్మము అద్భుతం. ఇద్దరు జన్మంలో అద్భుతాలు మనకు కనిపిస్తున్నాయి. ఇద్దరు కూడా తండ్రి చిత్తంకి లోబడారు. ఇద్దరు కూడా +30 ఏజ్‌లో ఉన్నారు. వాళ్ళ ఇద్దరు పెళ్ళిల్లో కూడా మనకి ఏం కనిపిస్తున్నదంటే తేటగా దేవుని కార్యము, దేవుని ప్రణాళిక మనకు కనిపిస్తున్నది. వాళ్ళు కూడా మొదట్లో ఏమయ్యారు? పాపము అవమానపరచబడారు.
దాని తర్వాత అంగీకరింపబడారు సహోదరుల చేత. సో అలాగే పోయిన వారం నేను మీతో పంచుకునేది ఏంటంటే మోషే మెస్సయ్య ఇద్దరి మధ్యన కూడా పోలికలు ఉన్నాయి. సో మొదటిగా వంశావళిని ఆధారం చేసుకొని నేను మీ ముందు తీసుకొని వచ్చిన సత్యం, యేసుక్రీస్తు ప్రభువారి జన్మం అద్భుతం. కన్యక మరియ గర్భం ధరించి యేసుక్రీస్తు ప్రభువారికి జన్మం ఇస్తుంది, అది అద్భుతం. అలాగే మోషే జన్మం కూడా అద్భుతం అని మీతో పంచుకున్నాను. 90 సంవత్సరాల వయసున్న సారా ఈసాకుని కన్నప్పుడే అది అద్భుతం అని అంటున్నాం. జోకేబేద్ వయసు ఎంతమా చెప్పండి? మోషే 135 years. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. గొప్ప గొప్ప అద్భుతం అది. ఇంకొక పోలిక, ఇప్పుడు యోసేపు వెంటనే మరియాని పెళ్లి చేసుకోవాలి అనే విషయం బట్టి ఆయన ఆలోచనలో పడాడు. వెంటనే ఆయన మరియాని పెళ్లి చేసుకోలేదు, దేవుడు ఒప్పింపజేశాడు, దాని తర్వాతనే పెళ్లి చేసుకున్నాడు. అలాగే అమ్రామ్, మిమ్మల్ని అడుగుతున్నా ఒక ప్రశ్న. అమ్రాము ఆయన ఆంటీని, అంటే ఆమెలో శారీరక మార్పులు వచ్చినాయంట. జూయిష్ బైబిల్ కామెంటరీస్ చెప్తున్నాయి, తాల్మడు, మిద్రాష్, టార్గము. ఆమె శరీరంలో మార్పులు వచ్చినాయి, ఆమె ఏదో చాలా ఓల్డ్ గా కనిపించట్లేదు. కానీ అయినా సరే ఆయన ఆంటీని పెళ్లి చేసుకోవాలి అని అంటే ఆయన మనసులో అభ్యంతరం ఉండదా? అమ్రామ్ మనసులో ఎస్ ఆర్ నో? వెంటనే అంగీకరించుంటాడా, లేకపోతే దేవుడు చెప్తేనే అంగీకరిస్తాడా భార్యగా? దేవుడు చెప్తేనే అంగీకరిస్తాడు. అక్కడ కూడా మనకి పోలిక కనిపిస్తుంది. సో అందరు కూడా కొంచెం మ్యూట్ లో పెట్టుకోండి, కొంచెం రీసౌండ్స్ వస్తుంది నేను మెసేజ్ ఇస్తుండగా. సో మనము పోయిన వారము మోషే మెస్సయ్య ఇద్దరు పేర్లు కూడా ఎంతో స్టార్ట్ అవుతుంది. సో ఎంతో కూడిన సబ్-హెడింగ్స్ ఏంటో మనం ధ్యానించటము స్టార్ట్ చేశాం. ఫస్ట్ బ్రదర్ రాజ్ కుమార్ గారు ఆ స్లైడ్కి మనం వెళ్దాము. ఆ ఎక్సెల్ షీట్ నేను మీ ముందు తీసుకొని వచ్చాను కదా, ఆ ఎక్సెల్ షీట్ ఒకసారి చూపించండి. మొదటి ఏంటంటే మిరాక్యులస్ బర్త్ అండ్ పర్సువేషన్ అట్ మ్యారేజ్. అది మనం చూసాము. చూడండి ఎంతో చక్కగా రాజ్ కుమార్ గారు మనకి చూపిస్తున్నారు. ఈరోజు కొన్ని ఏములు ఇద్దరి మధ్యన ఏమేం పోలికలు ఉన్నాయో అది మనం చూద్దాము. యేసుక్రీస్తు ప్రభువారు అలాగే మోషే మధ్యన ఉన్న పోలికలు ఎంతో కూడినవి. ఇది మనం దాటి వచ్చేసాము రాజ్ కుమార్ గారు. ఇక్కడ చూడండి. నెక్స్ట్ ఏంటంటే మార్టల్ డేంజర్. ఫస్ట్ మిరాకిల్ అట్ బర్త్, తర్వాత మ్యారేజ్ పర్సువేషన్, మూడవది మార్టల్ డేంజర్. జాగ్రత్త వినండి. మోషే పుట్టినప్పుడు ఆ సమయంలో ఉన్న రాజు ఫారో ఆజ్ఞాపించింది ఏంటంటే శిష్యులందరినీ కూడా నైల్ నదిలో వేసేయాలి అని ఆజ్ఞాపించినప్పుడు అద్భుత రీతిగా మోషే శిశువుగా ఉన్నప్పుడు దేవుడు మోషేని రక్షించాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు శిష్యుడుగా ఉన్నప్పుడు హేరోదు రాజు ఆజ్ఞాపించింది ఏంటంటే బెత్లెహేంలో ఉన్న చిన్న పిల్లలు, 2 సంవత్సరాల వయసున్న పిల్లలు, దానికంటే తక్కువ సంవత్సరం వయసున్న పిల్లలని అందరిని కూడా చంపండి అని హేరోదు రాజు ఆజ్ఞాపించినప్పుడు అద్భుత రీతిగా దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని కాపాడాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఇద్దరు కూడా శిష్యులుగా ఉన్నప్పుడు ప్రాణ ఆపదల వాళ్ళ గురి అయినప్పుడు, ఆ సమయంలో ఉన్న రాజులు వాళ్ళని చంపుటకు ప్రయత్నించినప్పుడు దేవుడు అద్భుత రీతిగా ఇద్దరిని కూడా కాపాడాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అమ్మా, మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ప్రశ్న ఏంటంటే వాళ్ళు దేని బట్టి ఈ లోకంకి వచ్చారో, మోషే, యేసుక్రీస్తు ప్రభువారు. మోషే ఇజ్రాయేలీలని ఐగుప్తు దాసత్వం నుంచి విమోచించాలి. యేసుక్రీస్తు ప్రభువారు మన పాపం అనే దాసత్వం నుంచి మనల్ని విమోచించాలి. ఇద్దరు ఆ పని ముగించే వరకు చనిపోదానికి ఆస్కారం ఉందా? అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. లేదు. వాళ్ళు లేదు. దేని బట్టి వాళ్ళు ఈ లోకంకి పంపబడారో, దేని బట్టి వాళ్ళు ఈ లోకంలో జన్మించారో అది ముగించే వరకు వాళ్ళు చనిపోదానికి ఆస్కారం లేదు. ఇంకా యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఎక్కడ చనిపోవాలి? కల్వరి కొండ మీదనే అందరి ముందు తేటగా చనిపోవాలి. దాని వరకు
ఆయన చనిపోవడానికి ఆస్కారం లేదు. దేవుని చిత్తం ఏంటంటే ఒక చెట్టు చేత పాపం ఈ లోకంలో వచ్చింది, ఒక మ్రాను చేత పాపం వచ్చిందంటే ఇంకొక మ్రాను చేత రక్షణ రావాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. శిల్వ మరణం చేతనే యేసుక్రీస్తు ప్రభువారు రక్షణ ప్రణాళికని పూర్తి చేయాలి. అప్పటి వరకు ఆయనను ఎవరైనా చంపుటకు ప్రయత్నించినా సరే అది వీలు కాదు. దాంతో కూడిన వాక్య భాగం నేను చదివిస్తాను. అమ్మా, యోహాను సువార్త 7వ అధ్యాయం 30వ వచనం చదవమ్మా. దాని తర్వాత మరి యోహాను సువార్త 8వ అధ్యాయం 20వ వచనం. యేసుక్రీస్తు ప్రభువారి సమయం వచ్చే వరకు ఆయన చనిపోవడానికి వీల్లేదు. ఆయన శిల్వ మరణం పొందే వరకు ఆయన చనిపోవడానికి వీల్లేదు. యోహాను సువార్త 7వ అధ్యాయం 30వ వచనం అన్మ్యూట్ చేసుకొని చదవమ్మా. అలాగే దాని తర్వాత యోహాను సువార్త 8వ అధ్యాయం 20వ వచనం కూడా. యోహాను సువార్త 7వ అధ్యాయము 30వ వచనము. అందుకు వారాయనని పట్టుకొని యాత్రము చేసిరి, కానీ ఆయన గడియ ఇంకనూ రాలేదు కనుక ఎవ్వడను ఆయనను పట్టుకొనలేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అలాగే యోహాను సువార్త 8వ అధ్యాయం 20వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 20వ వచనము. ఆయన దేవాలయంలో బోధించుచుండగా కానుక పెట్టె ఉన్న చోట ఈ మాటలు చెప్పెను, ఆయన గడియ ఇంకనూ రాలేదు కనుక ఎవ్వడును ఆయనను పట్టుకొనలేడు. ఇంకను ఆయన గడియ రాలేదు గనుక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఇద్దరు కూడా దేవుని సమయం వచ్చే వరకు చనిపోవడానికి ఆస్కారం లేదు. దేన్ని బట్టి వాళ్ళు ఈ లోకంకి పంపబడారో ఆ కార్యములు వాళ్ళు ముగించే వరకు వాళ్ళు చనిపోవడానికి ఆస్కారం లేదు. సో ఫస్ట్ ఎం ఏంటి? మిరాకిల్ అట్ బర్త్. రెండో పోలిక ఏంటి? మ్యారేజ్ పర్సువేషన్. మూడవది మార్టల్ డేంజర్. ఇప్పుడు మరి యూదుల బైబిల్ కామెంటరీస్ నుంచి ఒక రహస్యం మీ ముందు తీసుకొని వస్తున్నాను. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న కూడా అడుగుతాను. ఇప్పుడు మోషే పుట్టిన తర్వాత ఎన్ని సంవత్సరముల తర్వాత వాళ్ళు ఐగుప్తు దాసత్వం నుంచి విమోచించబడారండి? శిష్యులను చంపుటకైతే ఆజ్ఞాపించేశాడు కదా ఫారో, చిన్నపిల్లలని నైల్ నదిలో వేసేయమన్నాడు. మోషే అయితే అద్భుత రీతిగా కాపాడబడాడు. ఎన్ని సంవత్సరముల తర్వాత వాళ్ళు విమోచించబడారు చెప్పండి? మోషే వయసు ఎంత వాళ్ళని విమోచించినప్పుడు? 80 years. After Very 80 good. years. Very 80 good. సంవత్సరాల తర్వాత. వెరీ గుడ్ జయంతి సిస్టర్, రైట్ ఆన్సర్. విజయ గారు కూడా కరెక్ట్ ఆన్సర్, 80 years. సో మనము చూస్తే, అమ్మా విజయ మ్యూట్ చేసుకోమా. మరి మనం చూస్తే సంఖ్యాకాండంకి మనం వచ్చినప్పుడు, సంఖ్యాకాండం అనే పేరు ఎందుకు వచ్చింది? వాళ్ళు సినాయి కొండ దగ్గర ఉన్నప్పుడు దేవుడు ఎవరు యుద్ధంకి వెళ్ళగలుగుతారో 20వ సంవత్సరం నుంచి 50 సంవత్సరం వరకు ఎంతమంది ఉన్నారు అని లెక్క వేయమన్నాడు. జనసంఖ్య తీసుకోవటం జరిగింది. అప్పుడు మరి మనం గమనిస్తే యుద్ధంకి వెళ్ళే వాళ్ళే 6 లక్షల కంటే ఎక్కువ మంది ఉన్నారు. జాగ్రత్త వినండి, 6 లక్షల కంటే ఎక్కువ మంది ఉన్నారు. ఇంకా వృద్ధులు, ఇంకా ఆ సమయంలో ఉన్న చిన్నపిల్లలు, ఇంకా స్త్రీలు అంతా కూడా తీసుకుంటే 25 లక్షల ప్రజలు దగ్గర ఉండుండొచ్చు అని బైబిల్ పండితులు అంటారు. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఫారో రాజు అయితే ఆజ్ఞాపించాడు శిష్యులని నైల్ నదిలో వేసేయమని. మోషేనైతే దేవుడు కాపాడాడు. మరి వేరే శిష్యులను అందరినీ కూడా నైల్ నదిలో వేసేయాలి కదా. మరి యూదుల జనసంఖ్య ఎలా పెరిగింది? శిష్యులే లేకుండా ఉంటే, పిల్లలే లేకుండా ఉంటే, చిన్న చిన్న కుమారులు లేకుండా ఉంటే, సంఖ్యాకాండంకి మనం వస్తే మరి అప్పుడే వాళ్ళు ఐగుప్తు దాసత్వంలో నుంచి విమోచించబడిన తర్వాత సీనాయి కొండ దగ్గర వచ్చినప్పుడు దేవుడు లెక్క ఏమంటున్నాడు మోషేని? లెక్క వేస్తే సైనికులే 6 లక్షల కంటే ఎక్కువ మంది ఉన్నారు. అరే, స్మాల్ బాయ్సే లేకుండా ఉంటే ఎలా పెరిగిందమ్మా జనసంఖ్య? అందరు శిష్యులు చనిపోవాలి కదా, అవునా కాదా చెప్పండి? అంతకైతే జవాబు ఇవ్వండి. అందరు శిష్యులు చనిపోవాలి కదా. మోషే అయితే అద్భుత రీతిగా కాపాడబడాడు. ఆ సమయంలోనే ఆయన నైల్ నదిలో పెట్టబడినప్పుడు ఒక చిన్న పడవలో ఐగుప్తు రాజకుమారి వస్తుంది, ఆయనను చూస్తుంది, ఆమె మనసు కదిలింపబడుతుంది, ఆమె ఇంటికి తీసుకొని వెళ్తుంది. మోషే అయితే అద్భుత రీతిగా కాపాడబడాడు. మరి వేరే శిష్యులు ఏమైందమ్మా? ఎలాగా కాపాడబడారంట? వాళ్ళందరూ చనిపోతే మరి
ఇజ్రాయెల్ జనసంఖ్య పెరగదు కదా. ఎప్పుడన్నా ఆలోచించారా? చెప్పండి, యథార్థంగా చెప్పండి. దీంతో ఈ ఈ సవాల్ వచ్చిందా? ఈ సవాల్ గురించి ఎప్పుడన్నా ఆలోచించారా? యథార్థంగా ఒప్పుకోండి. ఎస్ ఆర్ నో? లేదు అయ్యగారు. లేదు. నో. వెరీ గుడ్. యథార్థంగా ఒప్పుకున్నారు. రేపు మిమ్మల్ని ఎవరన్నా అడిగితే మీరు జవాబిచ్చే స్థాయిలో ఉండాలి. ఇక్కడ ఉన్న పార్టిసిపెంట్స్ని కొంచెం మందిని దేవుడు రాబోయే దినంలో ఉపదేశకులుగా వాడుకోబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. మీరు కూడా ఈ వంశావళిల గురించి ఉపదేశించబోతున్నారు, ప్రసంగాలు చేయబోతున్నారు. సో రేపు మిమ్మల్ని ఎవరైనా అడిగితే దానికి జవాబిచ్చే స్థాయిలో ఉండాలి. మరి ఆ జూయిష్ 3 బైబిల్ కామెంటరీస్ గురించి నేను చెప్తూ ఉంటాను. టార్గమ్, టాల్మడ్, మిద్రాష్. అది మనం చదివితే అక్కడ జవాబు ఉంది. జవాబు ఏంటి? జవాబు ఏంటంటే, మరి ఆ జవాబు ఏంటో మీకు తెలియజేసే ముందు ఆ రాజకుమారి గురించి నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఐగుప్తు దేశము ఫారో కుమార్తె రాజకుమారి గురించి అడుగుతున్నా. ఆమె మనస్సు చాలా మెత్త మనసా కాదా? మోషేని దత్తం తీసుకుంది కదా, మెత్త మనసా కాదా? మోషేని రక్షించింది మెత్త మనసు కలిగిన వ్యక్తియా కాదా? మెత్త మనసేమి, చాలా మెత్త మనసు, చాలా మంచి మనసు. ఆమె ఏం చేసింది? శిశు మోషేని చేతిలో పెట్టుకొని రాజభవనం లోపల వెళ్ళింది. వాళ్ళ నాన్నగారు ముందు నించుంది, ఫారో రాజు ముందు నించుంది, ఏడవటం స్టార్ట్ చేసింది. నేను స్నానం చేయడానికి వెళ్ళాను కాబట్టి ఈ శిశువుని నేను చూడగలిగాను, నేను రక్షించాను. ఈ చిన్న శిశువుని చూడు, అమాయకుడు. అలాగే ఎంతమంది చిన్న శిశువులు నీళ్ళలో వేయబడారో, మునిగిపోయారో, క్రోకడైల్స్ వాళ్ళని తినేసినాయో, వాళ్ళందరూ కూడా అమాయకులు. వాళ్ళు నీకు ఏం ద్రోహం చేశారు? ఎందుకు ఈ భయంకరమైన చట్టం నువ్వు తీసుకొని వచ్చావు? ఆ చట్టంని నువ్వు విత్డ్రా చేసేయి, తీసివేసేయి అని ఆమె అక్కడ మోషేని చేతిలో పెట్టుకొని ఏడ్చినప్పుడు ఫారో రాజకుమార్తె కదా, కూతురు కదా, మాట విని ఆ ఆజ్ఞని విత్డ్రా చేసేశాడు. అందుకు మరి పాపులేషన్ పెరగటం స్టార్ట్ అయింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చెప్పండి హల్లెలూయా ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు మీరు ఆ రహస్యం తెలుసుకున్నారు. మరి అక్కడ చూస్తే ఆ రాజకుమార్తె వెళ్ళి బతుకులాడింది నాన్నగారిని, ఏడ్చింది మోషేని చేతిలో పట్టుకొని. అయితే ఒక సత్యం మనం అర్థం చేసుకుంటున్నాం. ఆ సత్యం ఏం తెలుసా? భయంకరమైన మరణంకి శిశులు అప్పజెప్పబడి ఉండాలి. భయంకరమైన మరణంకి చిన్న శిశులు, యూదుల సమాజంలో పుట్టిన శిశులు భయంకరమైన మరణంకి వాళ్ళు అప్పచెప్పబడి ఉండాలి, ఆర్ వాళ్ళు చనిపోయి ఉండాలి. కానీ మోషే శిశువుగా ఉన్నప్పుడే దేవుడు మోషేని వాడి వాళ్ళనందరినీ కూడా రక్షించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. రాజకుమార్తె ఎవరిని చేతిలో పెట్టుకొని ఏడ్చింది? మోషేని చేతిలో పెట్టుకొని ఏడ్చింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా మీకు? అరే మోషే ఇంకా శిష్యుడే. ఆ సమయంలోనే దేవుడు మోషేని వాడి యూదులని ఒక భయంకరమైన ఆపద నుంచి కాపాడు. లేకపోతే వాళ్ళ పాపులేషన్ అంతా కూడా ఇదైపోతుంది కదా. శిష్యులు పెరగకుండా ఉంటే, మరి వాళ్ళ పెళ్ళిళ్ళు కాకుండా ఉంటే మరి జనసంఖ్య ఎలా పెరుగుతుంది? ఆర్ యు ఆల్ అండర్స్టాండ్? ఇప్పుడు మరి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. మోషేకి పాపం తెలుసా చిన్నప్పుడు? దేవుడు ఆ సమయంలోనే ఒక విమోచకుడుగా ఆయనను వాడుకున్నాడని మోషేకి తెలుసా పాపం? శిశువుగా ఉన్నాడు. కానీ ఆ సమయంలోనే దేవుడు మోషే శిశువుగా ఉన్నప్పుడే రక్షకుడుగా వాడుకున్నాడు మోషేని. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? మా ఎన్ని పోలికలు మనం చూస్తున్నాం చూడండి. మొదటిగా మిరాకిల్ ఎట్ బర్త్, దెన్ మ్యారేజ్ పర్సువేషన్, మూడవది మార్టల్ డేంజర్. ఇద్దరు కూడా శిష్యులుగా ఉన్నప్పుడు దేవుడు అద్భుత రీతిగా వాళ్ళ రాజులు, ఆ సమయంలో రాజులు వాళ్ళని చంపుటకు ప్రయత్నించినప్పుడు అద్భుత రీతిగా దేవుడు ఇద్దరిని కూడా కాపాడాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు నాలుగోది
మనం మ్యారేజ్కి వస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారి పెళ్లి కుమార్తె సంఘము అనగానే దాంట్లో ఏమైనా భేదాలు ఉంటాయా? సంఘము అనగానే అక్కడ యూదుడు, అన్యుడు, ధనవంతుడు, పేదవాడు, యజమాని, దాసుడు, అలాగేమైనా భేదాలు ఉంటాయమ్మా సంఘం అంటే? ఏమీ ఉండవు. ఏమీ ఉండవు. ఏమీ ఉండదు. ఒకసారి దాంతో కూడిన వాక్య భాగం మనం చదువుకుందామా? గలితీయులకు రాసిన పత్రిక 3:26 చదువమ్మా. గలితీయులకు రాసిన పత్రిక 3:26 బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. గలితీయులకు రాసిన పత్రిక 3:26 యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వల్ల దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిజం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని, గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని, స్వాతంత్రుడని లేదు, పురుషుడు స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి పెళ్లి కుమార్తె యూదురాలు కాదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి మోషే భార్య యూదురాలా, మిద్యాన్ దేశంకి చెందిన వ్యక్తి? అడుగుతున్నా మిమ్మల్ని, అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. మోషే భార్య యూదురాలా? మిద్యానీయురాలు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారు అన్యులను ప్రేమించి నాకు ఓన్లీ యూదుల సంఘమే కావాలి, పెళ్లి కుమార్తె కాక అని కోరుకోలేదు. అలాగే మోషే కూడా యూదురాలను పెళ్లి చేసుకోలేదు, కానీ మిద్యానీయురాలను పెళ్లి చేసుకున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు సీయింగ్ ద పోలికలు ఎన్ని తేటగా కనిపిస్తున్నాయి? దాని తర్వాత మిరాకిల్స్. ఇద్దరు కూడా గొప్ప గొప్ప అద్భుతాలు చేశారు. బ్రదర్ రాజ్ కుమార్ గారు, ఒక్కొక్క ఎం మీద మీరు కర్సర్ కూడా పెట్టి చూపించడానికి ప్రయత్నించండి. మార్కర్ ఆర్ రెడ్ మార్క్ అట్లా కర్సర్ పెట్టండి. ఇప్పుడు వరకు మనం చూసిన ఎమ్స్ ఒకటి తర్వాత ఒకటి. మిరాకిల్ అట్ బర్త్, మ్యారేజ్ పర్సువేషన్, దాని తర్వాత మార్టల్ డేంజర్, మ్యారేజ్, ఇప్పుడు మిరాకిల్స్. ఇద్దరు కూడా గొప్ప గొప్ప అద్భుతాలు చేశారు. మోషే ద్వారా గొప్ప అద్భుతాలు జరిగినాయి. ఎర్ర సముద్రం పాయలవుట చూడండి, ఎంత చక్కగా కర్సర్ పెట్టి చూపిస్తున్నారు. గొప్ప గొప్ప అద్భుతాలు మోషే ద్వారా ఎర్ర సముద్రం పాయలైంది. యేసుక్రీస్తు ప్రభువారి చేత 4 దినములు తర్వాత లాజరు మరణం నుంచి లేపబడుతున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అటువంటి అద్భుతాలు వేరే ఎవరు కూడా చేయలేదు. చనిపోయిన వ్యక్తిని వెంటనే ఎలియా ప్రవక్త జారఫేత్ గ్రామంలో ఉన్న విధవరాలు కొడుకుని చనిపోయిన తర్వాత వెంటనే లేపాడు. అలాగే షూనమైట్ స్త్రీ, షూనేం పట్టణంకి చెందిన స్త్రీ, వాళ్ళ ఉడుకు కూడా చనిపోయినప్పుడు ఎలీషా ప్రవక్త వెంటనే చనిపోయిన తర్వాత మరణం నుంచి లేపాడు. కానీ లాజర్ ఎన్ని రోజులు సమాధిలో ఉన్నాడమ్మా? చెప్పాలి మీరే, అన్మ్యూట్ చేసుకొని. ఎన్ని రోజులు సమాధిలో ఉన్నాడు లాజర్? 4 days. 4 days. అది గొప్ప అద్భుతమా, లేకపోతే వెంటనే చనిపోయిన వాడిని మరణం నుంచి లేపటం అద్భుతమా? మీరే చెప్పండి, ఇది గొప్ప అద్భుతం. 4 రోజులు సమాధి. వెరీ గుడ్. సో అటువంటి గొప్ప గొప్ప అద్భుతాలు ఇద్దరు కూడా చేశారు. ఎర్ర సముద్రం ని పాయలు చేయుట అంటే యేసుక్రీస్తు ప్రభువు నీళ్ళ మీదనే నడిచారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఇద్దరు చేసిన అద్భుతాలు చాలా గంభీరమైన అద్భుతాలు. దాని తర్వాత మౌంట్ ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్. ఇక్కడ చూడండి ఎంత చక్కగా వెంటనే రాజ్ కుమార్ గారు ఎక్కడ కర్సర్ పెట్టి చూపించాలో అక్కడ కర్సర్ పెట్టి చూపిస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు తాబోర్ కొండ మీద రూపాంతరం పొందుతున్నారు. అది కూడా కొండ మీద రూపాంతరం పొందుతున్నారు. మరి మోషే సీనాయి కొండ మీద నుంచి దిగి వచ్చినప్పుడు రూపాంతరం పొందిన మోషే దిగి వస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన చర్మము మెరుస్తున్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అప్పటి వరకు ఆయనతో పాటు ఉన్న శిష్యులు, యేసుక్రీస్తు ప్రభు వారితో పాటు ఉన్న శిష్యులు పేతురు, యోహాన్, యాకోబు రూపాంతరం పొందిన యేసు చూడగానే ఎలాగ భయపడారో, అలాగే ఎన్నో రోజులు మోషేతో పాటు ఉన్న ఆరోను
యేసుక్రీస్తు మోషే రూపాంతరం పొందినప్పుడు ఆరోన్కి భయం వేస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దాంతో కూడిన వాక్య భాగం మనం చదువుకుందామా? అమ్మా తీయమ్మా. 34వ అధ్యాయం నిర్గమకాండం 34:27 బైబిల్స్లో అండర్లైన్ చేసుకోండి. 34వ అధ్యాయం నిర్గమకాండం 27వ వచనం. దాని తర్వాత నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, జాగ్రత్తగా వినండి. 34 నిర్గమకాండం 34వ అధ్యాయము 27వ వచనం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, ఈ వాక్యమును వ్రాసుకొనుము, ఏలయనగా ఈ వాక్యమును బట్టి నేను నీతో ఇజ్రాయెల్తో నిబంధన చేసి ఉన్నాను. అతడు 40 రేయింబగలు యెహోవాతో కూడా అక్కడ నుండెను. అతడు భోజనం చేయలేదు, నీళ్లు తాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యమును అనగా 10 ఆజ్ఞల గల ఆ పలకల మీద వ్రాసెను. మోషే సినాయి కొండ దిగుచుండగా శాసనములు గల 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకి తెలిసి ఉండలేదు. అహరోనును ఇజ్రాయిలందరూ మోషేను చూచినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించను కనుక వారు అతన్ని సమీపింపక వెరిచిరి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మరి మిమ్మల్ని అడుగుతున్న ఒక ప్రశ్న. పేతురు, యోహాను, యాకోబు వాళ్ళు ప్రభు వారితోనే ఎప్పుడు ఉండేవారు, కానీ రూపాంతరం పొందిన ప్రభుని చూడగానే వాళ్ళకు కూడా భయం వేసిందా లేదా? గివ్ మీ ఎన్ ఆన్సర్. వాళ్ళకు కూడా భయం వేసిందా లేదా? భయమేసింది. భయం వేసింది. చూడండి ఎన్ని పోలికలు కనిపిస్తున్నాయి. యేసుక్రీస్తు ప్రభు వారు పునరుద్ధాన అనుభవం పొందారు, మోషే కూడా పునరుద్ధాన అనుభవం పొందాడు. ఇంకొకటి, మోషే కూడా 40 రోజులు ఉపవాసం ఉండేను, నీళ్లు తాగలేదు, ఇంకా ఏది కూడా తినలేదు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా 40 దినములు ఉపవాసం ఉండేను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అమ్మా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. సాతానుడు వచ్చి శోధించినప్పుడు ఈ రాయిలని నీవు రొట్టెగా మార్చి తిను అని అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏ వాక్య భాగంని తీసుకొని సాతాన్ని ఎదిరించేనమ్మా, ఆ శోధనని తట్టుకునేను? మీరే చెప్పాలి నాకు. యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చిన జవాబు ఏంటి? మనిషి రొట్టె వల్ల కాదు కానీ దేవుని నుంచి వచ్చు మాట వల్ల జీవించును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సహోదరి జయంతి గారు చక్కని జవాబు ఇచ్చారు. ఇప్పుడు ఇంకొక ప్రశ్న కూడా, ఆ మాటలు ఎవరు పలికేనమ్మా ఒరిజినల్గా? చెప్పండి, అది కూడా చెప్పేయండి. ఎవరు పలికేను ఒరిజినల్గా? ఎవరి నోటి నుంచి ఆ మాటలు వచ్చాను? యేసయ్య దేవుడు. కాదు, మోషే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎందుకు చెప్పట్లేదు మీరు? ద్వితోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనం తీయండి. మోషే పలికిన మాటలు, దేవుడిచ్చిన జ్ఞానంతో పలికిన మాటలు. ద్వితోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనం. పోలికలు చూడండి. చదవమ్మా. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనం. ఆహారం వలనే కాని యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వల్ల నరుడు బ్రతుకుదురని నేను తెలియచేయుటకు ఆయన నిన్ను అణిచి నీకు ఆకలి కలగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడరగని మన్నాతో నిన్ను పోషించెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇద్దరు కూడా 40 రోజులు ఉపవాసం ఉన్నారు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సాతానుడు వచ్చి శోధించినప్పుడు ఈ రొట్టెలని, ఈ రాయిలను రొట్టెగా మార్చి తిను అని అంటే ఇంకా ప్రభువారు ఉపవాసం బ్రేక్ చేసే సమయం రాలేదు. ఆయన ఉపవాసం ఎప్పుడు బ్రేక్ చేయాలి అని అంటే దేవదూతలే ఆయనకు ఆహారం తీసుకొని వచ్చి ఇచ్చే వరకు ఆయన తినడానికి వీల్లేదు. దానికంటే ముందు తింటే అవిధేయతకి ఆయన గురి అవుతాడు, అవిధేయుడు అవుతాడు. అందుకు మోషే పలికిన మాటలే, ద్వితోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనంలో పలికిన మాటలే వాడి యేసుక్రీస్తు ప్రభువారు సాతాన్ని ఎదిరించారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనిషి రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట చేత బతుకుతాడు. ద్వితోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనం ఎవరు రాశారండి? ఎవరు పలికారు చెప్పండి? ద్వితోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనం. మోషే.
మోషేనే. మోషే, మోషే. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు మోషే. ఆల్ అండర్స్టాండింగ్? వెరీ గుడ్, రైట్ ఆన్సర్. సో ఎన్ని పోలికలు కనిపిస్తున్నాయి చూడండి మోషేకి మెస్సయ్య. నాలంటి ప్రవక్త వస్తాడు అని మోషే ప్రవచించాడు అని అంటే మరి పోలికలు తప్పవు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? దాని తర్వాత ఇద్దరు కూడా లెట్స్ గో టు నెక్స్ట్ టైం బ్రదర్. మౌంట్ ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్ తర్వాత విల్ కమ్ టు మీడియేటర్ అంటే ఇద్దరు కూడా మధ్యవర్తులై ప్రార్థన చేశారు. ఇద్దరు కూడా మధ్యవర్తులై ప్రజల కొరకు ప్రార్థన చేశారు. మన ప్రధాన యాజకుడు ఏం చేస్తున్నాడు పరలోకంలో? అపవాది అయిన సాతానుడు అందరి మీద నేరములు మోపినప్పుడు మనకందరు కూడా తెలుసు, నీతిమంతుడైన యోబు మీద కూడా నేరములు మోపాడు సాతానుడు. మనం ఈరోజు బైబిల్ స్టడీ కండక్ట్ చేస్తున్నాం. బైబిల్ స్టడీ కండక్ట్ చేసేటప్పుడు కూడా వీళ్ళు దీని కొరకు చేస్తున్నారు, దాని కొరకు చేస్తున్నారు అని మనకి విరోధంగా దేవుని సింహాసనం ముందు నించొని మన మీద నేరములు మోపొచ్చు సాతానుడు. ఎప్పుడు నేరములు మోపే వ్యక్తి. మన వైపున పరలోకంలో ఉత్తరవాది ఎవరున్నారమ్మా? యేసుక్రీస్తు ప్రభువారు. మధ్యవర్తి ఎవరై ఉన్నారు? యేసుక్రీస్తు ప్రభువారు. మన వైపున విజ్ఞాపన ప్రార్థన చేసే వ్యక్తి ఎవరు పరలోకంలో? యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఒకసారి తీద్దామా దాంతో కూడిన వాక్య భాగం. యేసుక్రీస్తు ప్రభువారు మనకి మధ్యవర్తి అయి ఉన్నారు, మనకి ఉత్తరవాది అయి ఉన్నారు. మనం పాపం చేయకూడదు, కానీ పాపం చేస్తే ఎప్పుడు మనం క్షమాపణ దేవుని దగ్గర కోరుకుంటామో మన వైపున విజ్ఞాపన ప్రార్థన చేసేది ఎవరు? మన యేసుక్రీస్తు ప్రభువారు పరలోకంలో. మీడియేటర్ అంటే మధ్యవర్తి. ఒకసారి తీయమా 1 తిమోతి 2వ అధ్యాయం 5వ వచనం. 1 తిమోతి 2వ అధ్యాయం 5వ వచనం. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. అలాగే అది చదివించిన తర్వాత 1 యోహాను 2వ అధ్యాయం 1వ వచనం. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. మనం అందరం కూడా ఇక్కడ నేర్చుకోవడానికే వచ్చి ఉన్నాం. రేపు రాబోయే దినంలో దేవుడు మనల్ని ఉపదేశకులుగా వాడుకోబోతున్నాడు. 1 తిమోతి 2వ అధ్యాయం 5వ వచనం. 2వ అధ్యాయము 5వ వచనం. దేవుడు ఒక్కడే, దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు. క్రీస్తు యేసు అన్న నరుడు ఈయన అందరి కొరకు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మధ్యవర్తి ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. అలాగే 1 యోహాను 2వ అధ్యాయం 1వ వచనం. 1 యోహాను 2వ అధ్యాయం 1వ వచనం చదవమ్మా. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. అన్మ్యూట్ చేసుకోమా జయంతి. 1 యోహాను 2వ అధ్యాయం 1వ వచనం. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులు మీకు వ్రాయించున్నాను. ఎవడనైనను పాపం చేసిన యెడల నీతిమంతుడైన క్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయన మన పాపములకు. థ్యాంక్ యూ మా. మధ్యవర్తి ఉత్తరవాది యేసు ఉన్నాడు. అలాగే మోషే ఎలాగా మాటి మాటికి విజ్ఞాపన ప్రార్థన చేసేవాడో దేవుని సన్నిధిలో. ఒకసారి మనం చూద్దాం. ఒక సంఘటనలో మనకు అందరు కూడా తెలుసు. మోషే సీనాయి కొండ ఎక్కినప్పుడు, మోషే లేనప్పుడు వీళ్ళు విగ్రహారాధన చేశారు, భయంకరమైన పాపం చేశారు. బంగారు దూడ తయారు చేసుకున్నారు, దాన్ని మొక్కుతున్నారు, దాని ముందు నాట్యం ఆడుతున్నారు, ఇంకా వ్యభిచరిస్తున్నారు. అటువంటి సమయంలో దేవుని ఉగ్రత వాళ్ళ మీద రాబోతున్నది. వాళ్ళని అందరినీ కూడా నేను చంపి వేసేస్తాను అని దేవుడు చెప్పినప్పుడు మోషే మధ్యవర్తి అయి ఎలాగా విజ్ఞాపన ప్రార్థన చేశాడు, ఎంత పట్టుదలతో ఎంత శ్రద్ధతో చేశాడో అది మనం చూద్దాం. తీయమ్మా ఒకసారి నిర్గమకాండం 32వ అధ్యాయం. నిర్గమకాండం 32వ అధ్యాయం 30వ వచనం చదవమ్మా. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. నిర్గమకాండం 32వ అధ్యాయము 30వ వచనం. మోషే మీరు గొప్ప పాపము చేసితిరి కనుక యెహోవా యొద్దకు కొండ ఎక్కి వెళ్దును. ఒకవేళ మీ పాపములకు ప్రాయశ్చిత్తము చెయ్యగలనేమో అనెను. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యా, ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి. వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకొనిరి.
అయ్యా నీవు వారి పాపములను ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు వ్రాసిన ఈ గ్రంథంలో నుండి నా పేరును తుడిచివేయమని బ్రతిమాలు కొనుచున్నాను నేను. అప్పుడు ఏమైంది? మోషే అటువంటి పట్టుదలతో ప్రార్థన చేసినప్పుడు ఏమైంది? దాని ఫలితం ఏంటి? దేవుడు అప్పటి వరకు వీళ్ళని చంపి వేసేస్తానని కోరుకున్నాడు కదా, వీళ్ళని నాశనం చేస్తానని కోరుకున్నాడు కదా. ఇటువంటి శ్రద్ధతో పట్టుదలతో చేసిన ప్రార్థన ఫలితం ఏంటి? చదవమ్మా, కింద మరి వచ్చాయి. నెక్స్ట్ వర్స్. అందుకు యెహోవా, ఎవడను నా ఎదుట పాపము చేసెను వాడు నా గ్రంథంలో నుండి తుడిచివేయుదును. కాబట్టి నువ్వు వెళ్ళి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలని నడిపించుము. ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళును. నేను వచ్చు దినము వారు పాపమును వారి మీదికి రప్పించదని మోషేతో చెప్పాను. సో చాలమ్మా, మోషే చేసిన విజ్ఞాపన ప్రార్థన వలన దేవుని ఉగ్రత ఆగిందా లేదా అడుగుతున్నా. ఎస్ ఆర్ నో? సో ఇద్దరు కూడా మనం గమనిస్తే గొప్ప విజ్ఞాపన ప్రార్థన చేయుట మనము గమనిస్తున్నాం. సో ఈరోజు అనేక మర్మాలు మనం తెలుసుకున్నాం. మోషే యేసుక్రీస్తు ప్రభువారి మధ్యనున్న పోలికల్లో ఏమేమి ఎమ్స్ మనం ఫోకస్ చేశామో ఎంత చక్కగా వెంటనే మన రాజ్ కుమార్ గారు మనకు చూపిస్తున్నారు చూడండి. ఇద్దరు కూడా శిశువులుగా ఉన్నప్పుడు ప్రాణ ఆపద నుంచి దేవుడు వాళ్ళని రక్షించారు. ఎందుకంటే ఏ కారణం బట్టి వాళ్ళు ఈ లోకంకి వచ్చారో ఆ కారణం, ఆ దేవుని ప్రణాళిక, ఆ సంకల్పం వాళ్ళు ముగించే వరకు వాళ్ళు చనిపోవడానికి ఆస్కారము లేదు. రెండవది, ఇద్దరు పెళ్లిల్లో కూడా మనం గమనిస్తే ఇద్దరు యూదురాలనే పెళ్లి చేసుకున్నారనే విషయం మనకి కనిపించదు. ఓకే, దాని తర్వాత ఇద్దరు కూడా గొప్ప గొప్ప అద్భుతాలు చేశారు. దాని తర్వాత ఇద్దరు కూడా రూపాంతరము పొందారు. ఇంకా దాని తర్వాత చివరిగా మనం ఈరోజు చూసింది, ఇద్దరు కూడా మధ్యవర్తులుగా పనిచేశారు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో వచ్చే వారము మరి ఇంకా మోషే యేసుక్రీస్తు ప్రభువారి మధ్యనున్న వేరే పోలికలు, ఇంకా అద్భుతమైన విషయాలు ఉన్నాయి, అద్భుతమైన మర్మాలు ఉన్నాయి. మీరు అందరూ కూడా కొత్త విషయాలు నేర్చుకుంటున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీకు ప్రేరేపణ కలిగితే వాట్సాప్ గ్రూప్లో కూడా మీరు పెట్టండి, మేము ఇలాగ నేర్చుకుంటున్నామని. ఎందుకంటే చాలామంది మన గ్రూప్లు ఉన్నారు కానీ వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ అవ్వట్లేదు. మీరు ఫీడ్బ్యాక్ ఇస్తే బహుశా వాళ్ళకు కూడా ప్రేరేపణ కలిగి వాళ్ళు కూడా పాల్గొంటారు. మన కోరిక ఒకటి, చాలామంది ఈ వంశావళి నుంచి పాఠాలు నేర్చుకొని ఆత్మిక మేలు పొందాలి. దాని తప్పితే మన గురి వేరే ఏది కూడా కాదు, మన ఉద్దేశం వేరే ఏది కూడా కాదు. దేవుని నామం మహిమపరచబడాలి. వంశావళిల చేత అనేకులు కొత్త విషయాలు నేర్చుకొని దేవుని మహిమపరచాలి. నేను ఒక చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు, ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు. ఎంతో కృషితో, ఎంతో ప్రయాసంతో, ఎంతో దూరదర్శనంతో సహోదరి దెబోరా గారు ఈ వేదికని స్థాపించడమే కాదు తండ్రి, ఎంతో ప్రయాసపడి దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. సహోదరిని దీవించండి, ఆశీర్వదించండి. ఎంతో చక్కగా టెక్నికల్ కోఆర్డినేషన్ చేస్తూ, యాంకరింగ్ చేస్తూ రాజ్ కుమార్ గారు ఈ మీటింగ్లో పాల్గొంటున్నారు. ఆ సహోదరిని దీవించండి, ఆశీర్వదించండి. ఎంతో ఉత్సాహంతో వాక్యం చదివే సహోదరి జయంతిని దీవించండి, ఆశీర్వదించండి. అలాగే తండ్రి, ఈరోజు 11 మంది మాకు కనిపిస్తున్నారు. అందరు కూడా ఈ సాయంత్రం వేళ వాళ్ళ గృహాల్లో రిలాక్స్ అవుతూ ఉండొచ్చు, కానీ ఎంతో మంచి ఉద్దేశంలతో, అవును వంశావళిల నుంచి మేము అనేక పాఠాలు మేము నేర్చుకోవాలి, ఏది సామాన్యంగా క్రైస్తవులు చదవరో దాంతో కూడిన మర్మాలేంటి అని వాళ్ళు తెలుసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి మంచి ఆశలతో వచ్చి ఉన్నారు. మీరు ఆశ కలిగిన ప్రాణంని తృప్తిపరిచే దేవుడై ఉన్నారు. అందరిని కూడా మీరు తృప్తిపరుస్తున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీనదాసుని నించబెట్టి మీ మహిమార్థమై వాడుకున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం ఈ వేళ ఈ పూట ఏమేం పాఠాలు మీరు మాకు నేర్పించున్నారు తండ్రి, అది మేము వినే వాళ్ళంగానే కాకుండా అమలుపరిచే వాళ్ళంగా మమ్మల్ని సరిదిద్దండి. మమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహించండి. ఎంతో కృషితో తండ్రి రాజ్ కుమార్ గారు ప్రతి సెషన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారు. ఆ యూట్యూబ్లో అప్లోడ్ చేసిన సెషన్స్ని, సందేశాలని మేము సార్వత్రిక సంఘ సభ్యుల మధ్యన సర్క్యులేట్ చేయుటకు
మమ్మల్ని ప్రోత్సహించండి. ఈ చిన్న బైబిల్ స్టడీ వలన సార్వత్రిక సంఘం కూడా మేలు పొందేటట్లు, ఆశీర్వదించబడేటట్లు మీరే మార్గం సరళపరచండి. ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరు కూడా ప్రైజ్ ద లార్డ్ అండి. Praise the Lord, Pastor Garu. Thank you so much for Praise the taking Lord, Pastor session Garu. for us, discussing about 5 M's: mortal danger, marriage, miracles, Mount of Transfiguration, and mediator. Thank you so much, Pastor Garu, and thank you for all the active participants. I request Ruth sister, if you can pray. After that, Pastor Garu will give benediction, and then we can close our session for today. రూత్ సిస్టర్ ముగింపు ప్రార్థన చేయాలి. రూత్ గారు అమ్మ. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోక ప్రజా, నీ పాదములకు వెళ్ళలేని స్థితులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. గొప్ప దేవుడవయ్యా, అద్భుతాలు ఆశ్చర్యకారాలు చేసే నా తండ్రివయ్యా, నీకు వందనాలు ప్రభా. నాయన పునరుద్ధాన దినమున ప్రభా, నాయన ఉదయం ప్రభా నీ ఆలయానికి వెళ్ళి ప్రభా మేమందరము నాయన నిన్ను స్తుతించి ఆరాధించాం ప్రభా. తిరిగి ప్రభా మరి నాయన ఈ సాయంకాల సమయంలో ప్రభా నాయన అయ్యగారి ద్వారా ప్రభా నాయన గూఢమైన సంగతులు తెలుసుకోవడానికి మా నాయన తండ్రి మమ్మల్ని అందరినీ జతపరిచిన దేవా నీకు స్తోత్రములు తండ్రి. నాయన మరి నాయన ఇదిగోండి ప్రభా, ఇంతవరకు నువ్వు చెప్పిన వాక్యాన్ని ప్రభా విని వాటిని అనుసరించే మనసు దయచేయండి ప్రభా. మా హృదయ నేత్రాలను తెరవండి ప్రభా. వాక్యాన్ని విన్నది విన్నట్టుగా ప్రభా ఇతరులకు బోధించే జ్ఞానం నాయన, పైనుంచి వచ్చే జ్ఞానం మాకు దయచేయండి ప్రభా. మరి నాయన నువ్వు మా మధ్యలో ఉన్నావు తండ్రి. నాయన మా సమయం వృధా కాదు ప్రభా. నాయన నువ్వు చూచుచున్న దేవుడో ప్రభా నీకు స్తోత్రములు ప్రభా. మా పనులన్నీ పక్కన ఉన్నప్పటికీ పెట్టి ప్రభా నీ సన్నిధిలో ప్రార్థించడానికి ప్రభా మమ్మల్ని అందరినీ జతపరిచిన దేవా, ఆటంకాలు ఏమీ లేకుండా నాయన విజయవంతంగా నాయన నడిపించినందుకే నీకు వందనాలు ప్రభా. చేరి వచ్చిన బిడ్డలందరినీ ఆశ్రవదించి దీవించండి ప్రభా. అందరి కుటుంబాలలో ప్రభా మెండైన దీవెనలతో ఆశీర్వాదాలతో నింపండి ప్రభా. టెక్నికల్ టీమున రాజ్ కుమార్ బదర్ని ప్రభా, జయంతి సిస్టర్ని ప్రభా, దెబోరా సిస్టర్ని ప్రభా, మరి నాయన అయ్యగారిని కూడా ప్రభా నాయన మాకు ప్రతి వారం ప్రభా నాయన ఆయన అన్ని సంగతుల గురించి మాకు బోధిస్తుండగా ప్రభా నాయన విని వాటిని అనుసరించే మనసు మాకు దయచేయని ప్రభా. వారిలా మేము కూడా సువార్త బోధించే బిడ్డలుగా మమ్మల్ని సువార్థికులుగా వాడుకోమని వేడుకుంటున్నాం ప్రభా. నీకు స్తోత్రమైన ప్రతి ఒక్కరి మీద నాయన నీ యొక్క పరిశుద్ధాత్మను దయచేయండి ప్రభా. ఈ లోక జ్ఞానం మాకొద్దు ప్రభా, పైనుంచి వచ్చే జ్ఞానం మాకు కావాలి ప్రభా. నీకు స్తుతుములు స్తోత్రాలు ప్రభా. మేము ప్రభా నీ పరిచర్యలో వాడబడే బిడ్డలుగా ప్రభా మా బిడ్డలను కూడా ప్రభా ప్రయోజకులు చేసి ప్రభా నీ సేవలో వాడబడే బిడ్డలుగా మా బిడ్డలను కూడా వాడుకోమని వేడుకుంటున్నాం ప్రభా. నీకు స్తోత్రములు నాయన ఈ దినమంతయు కాపాడిన దేవా, తిరిగి వారమంతయు ప్రభా నాయన మీరు మాకు తోడుగా ఉండి ప్రభా ప్రతి విషయాలు ప్రభా నాయన నెమరు వేసుకుంటూ ప్రభా మరి కొత్త సంగతులు తెలుసుకోవడానికి మమ్మల్ని జతపరిచిన దేవా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. మీ చిత్తమైతే మరి ఒక ఆదివారం ప్రభా నీ సన్నిధిలో ప్రభా కలవడానికి మాకందరికీ నీ అవకాశం అనేమని యేసు పరిశుద్ధ నామంలో మిక్కిలి వినయంతో బతిమిలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ సహవాసము, సన్నిధి, సమాధానము, సంతోషము, శక్తి, నడిపింపు మనతో మనలో సదాకాలం ఉండునుగాక. ఆమేన్, 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 ఆమేన్. 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 అందరికీ ప్రైజ్ ద లార్డ్ అండి.